రామచంద్ర యాదవ్ అన్న నేను చూసినప్పుడు నాకు కలిగేది ఒకటే ఒక ఫీలింగ్. మీ క్లారిటీగా నా పర్సనల్ అనుభవం చెప్తున్నా. ఒక బీసీ నాయకుడిగా పాత ముఖ్యమంత్రిని కలిసాం, కొత్త ముఖ్యమంత్రిని కలిసాం. ఎప్పుడు చేతిలో గూస్ బంప్స్ రాలా. రామచంద్ర యాదవ్ అన్నను ఎప్పుడైతే చూస్తామో అప్పుడే చేతికి గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకో తెలుసా? ఒక సైనికుడు, ఒక యోధుడు, ఒక రాజు, ఒక సేనాధిపతి, ఒక మంత్రి కలగలిపినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామచంద్ర యాదవ్ అన్న. రామచంద్ర యాదవ్ అన్న అంటాడు అంటే ఆయన పేద వర్గాల కోసం నిజంగా చెప్పాలంటే ఈ రోజుకున్న ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పేదల రాజకీయం చేయాలి, యువకుల రాజకీయాల్లోకి రావాలి, యువకుల రాజకీయ చైతన్యం అవ్వాలి, మహిళల రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక నిరంతరమైనటువంటి మహర్షి లాగా మరి ఈరోజు మన కౌంటర్ మహర్షి గురించి చెప్పుకునే విధంగా ఆయనకి ముందు ముఖ్యంగా మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం. మన మహిళలు, మన యువత అందరూ లేచి నిలబడి కల్చరానికి తప్పట్లు కొట్టి మన యొక్క అభిమానాన్ని తెలియపరచాలని చెప్పి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామచంద్ర యాదవ్ అన్న లాంటి వ్యక్తి ఇంకా మరింత బీసీ వర్గాల్లో మరింత బలంగా ముందుకెళ్లి ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక బీసీ సంఘ నాయకుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హో రామచంద్ర యాదవ్ అన్న, జై హో రామచంద్ర యాదవ్ అన్న, జై హో సర్దార్ సర్వబాబు నగర్.